చిన్నారి శ్రీయాన్ చికిత్సకు 16 కోట్ల రూపాయలు కావాలి. మంచిర్యాల జిల్లా కోటపల్లి వెంచపల్లిలో వ్యవసాయ కుటుంబం పడాల సతీష్ రవలి అనే దంపతులకు 13 నెలల శ్రీయాన్ కొడుకుకి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి జబ్బు వచ్చింది. బాబుకు 5 నెలల వయసు నుంచి క్రమంగా కదలికలు తగ్గడం మొదలైంది. బాబును మొదటగా మంచిర్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా అక్కడి డాక్టర్లు బాబు బలహీనంగా ఉన్నాడని బలానికి మందులు రాశారు. అయినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిని సందర్శించారు. రెయిన్బో హాస్పిటల్లో అతనికి ఉన్న వ్యాధి లక్షణాలను గమనించి అక్కడి డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ చేయించారు. అందులో అతనికి అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అరుదైన జన్యు వ్యాధి చిన్నారికి సోకింది. SMA కారణంగా పిల్లల కండరాలు బలహీనపడ్డాయి. వెన్నెముక కండరాలు క్షీణించడంతో ఏర్పడే సమస్యల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా నరాలు కండరాలను ప్రభావితం చేస్తుంది. మెదడులో ఉండే కణాలు వెన్నెముకలోని సిరలు క్రమంగా బలహీనపడతాయి. ఇది ప్రధానంగా మేనరిక వివాహాలు, రక్త సంబంధికుల్లో వివాహాలు చేసుకోవడం కారణంగా ఈ జబ్బు సోకుతుంది. ఆ జబ్బు నయం కావాలంటే ఒక ఇంజెక్షన్ అవసరం ఉంది. ఆ ఇంజెక్షన్ పేరు జోల్ట్ జ్ఞప్సా. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు ఉంటుందని, ఇంజెక్షన్ బాబుకు 2 సంవత్సరాల వయసు నిండే లోపు వేయిస్తేనే పాప చిరునవ్వు చెరిగిపోకుండా ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా ఓ బాలుడికి ఈ వ్యాధి సోకింది. మహమ్మద్ జియాన్ అనే 5 నెలల బాబు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారులను కాపాడాలంటే ఒకటే మార్గం, ఏదో ఒక మిరాకల్ జరగాలి. ఆ మిరాకల్ జరగాలంటే దాతలు ముందుకు రావాలి. దాతలు ముందుకు వస్తేనో లేదంటే ప్రభుత్వాలు ఆదుకుంటేనో తప్ప మిరాకల్ జరగదు. ఆ మిరాకల్ జరగాలని ఆ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మరియు దాతలను వేడుకుంటున్నారు. ఉంది సార్, ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు 2 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలు చేశారు. ఈ అబ్బాయికి మాత్రము శ్రీయాన్ష్కి 10 లక్షలకు మించి ఆర్థిక సహాయం అవసరం పడుతుంది. వాళ్ళకి మా తరఫున ఆరోగ్యశ్రీ తరఫున నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళమని అడ్వైజ్ చేశాము. అక్కడ ఉన్న హయ్యర్ అథారిటీస్ వాళ్ళని ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తున్నాము. కాకపోతే ఆర్థిక స్తోమత ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఎవరన్నా దాతలు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అది మంచిర్యాల డిస్టిక్ కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం. నా పేరు పడాల రవలి, భర్త పేరు పడాల సతీష్, మా కొడుకు పేరు పడాల శ్రీయాన్. మాకు ఇది మొదటి కాన్పు. మా బాబు 5 months వరకు అందరి పిల్లలానే బాగానే ఉండే. 5 months నుండి కదలికలు ఆపేసిండు. డౌట్ వచ్చి హాస్పిటల్ అన్ని దింపినాం. ఏమి ఇంప్రూవ్ కాకపోతే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ SMA type 2 అని రిపోర్ట్స్ వచ్చాయి. దానికి ట్రీట్మెంట్ వచ్చేసి 16 కోట్లు అయితే అని చెప్పారు. అది 2 సంవత్సరాల లోపు వేయకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అంత స్తోమత మాకు లేదు కాబట్టి నిరుపేద కుటుంబం, ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మా బాబుకి 5 నెలల వరకు బాగానే ఉండే, బోర్ల పడేది, కాళ్ళు అనేది బాగానే ఉండే. 5 నెలల తర్వాత ఎందుకు బోర్ల పడతలేడు అని చెప్పి మంచిర్యాల రెగ్యులర్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినాం. సార్ మరి మంచిగానే ఉండే, ఎందుకు పిల్లలు బోర్ల పడట్లేదు, కాళ్ళు అనడం లేదు ఎందుకు అని చెప్పి అని అడిగితే మీ వారికి కొంచెం బలం తక్కువ ఉంది, సిరప్లు వాడండి అని చెప్పిన తర్వాత సిరప్లు తీసుకొని వచ్చి వాడినాం. వాడిన తర్వాత ఏమి ఇంప్రూవ్ కాకపోయేసరికి కరీంనగర్లోని స్టార్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా 2 నెలల కోర్సు వాడండి అని చెప్పి సిరప్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వాడిన తర్వాత ఏం ఇంప్రూవ్ కాకపోవడంతో హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కానీ, గడ్డం వంశీకృష్ణ గారు కానీ, ఇంకా ఎవరైనా దాతలు కానీ ఇలా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాం. అది మంచిర్యాల డిస్టిక్ కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం. నా పేరు పడాల రవలి, భర్త పేరు